ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 401 వచనం. అనిన భూదేవి ఇట్లని అనగా భూదేవి ఇట్లా అన్నది. 402 పద్యం. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు. నేడు ఆ శ్రీలలనేశుడు లేమిని కాలము చే నీకు ఒంటి కాలయ్యగదే. ఈ లోకములో పూర్వము ఇది వరకు 4 పాదములతో నీవు నడుచుతుండేటవు. నేడు ఇప్పుడు ఆ శ్రీ లలనేశుడు కృష్ణుడు అనగా శ్రీకరమైనటువంటి స్త్రీ రుక్మిణికి భర్త కృష్ణుడు లేకపోవడం చేత కాల ప్రభావం అన్నమాట. నీకు ఒంటి ఒకటే కాలు అయిపోయింది కదా ఏమీ భావము. ధర్మదేవతా స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో 4 పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈనాడు ఇంద్రావల్లభుడైనటువంటి గోవిందుడు లేనందువల్లనే కదా కాల ప్రభావానికి లోబడి ఒంటి కాలుతో నడుస్తున్నావు. తర్వాత 403 వచనం. మరియు సత్య శౌచ దయా క్షాంతులను త్యాగ సంతోషార్జవంబులను శమదమ తపంబులను సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబు గల ఎడ ఉదాసీరుండై ఉండటయును శాస్త్ర విచారంబును జ్ఞాన విరక్తులను ఐశ్వర్య శౌర్య ప్రభా దక్షత్వంబులను స్మృతియును స్వాతంత్ర్యంబును కౌశల కాంతి ధైర్య మార్ధవ ప్రతిభాతిశయ ప్రశయశీలంబులను జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులను సౌభాగ్య గంభీర స్థైర్యంబులను శ్రద్ధా కీర్తి మాన గర్వాభావంబులను అని 39 గుణంబులు అవియును కాక బ్రహ్మణ్యత శరణ్యత ఆది మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్ధిల్లం కావున. భావం తెలుసుకుందాం. సత్యం శౌచం దయ క్షమ త్యాగం సంతోషం ఆర్జవం శమం దమం తపస్సు సమభావం తితిక్ష ఉపరతి శృతం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం శౌర్యం తేజస్సు సామర్థ్యం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతి ధైర్యం మార్ధవం ప్రతిభ వినయం శీలం జ్ఞానేంద్రియ పటుత్వం కర్మేంద్రియ పటుత్వం మనోబలం సౌభాగ్యం గాంభీర్యం స్థైర్యం శ్రద్ధ కీర్తి గౌరవం నిరహంకారం అనే 39 సుగుణాలే కాకుండా వేద విజ్ఞానం శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు అలరాడుతుంటాయి. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.